మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్రనేతల్ని కోల్పోయింది. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భద్రతా బలగాలకు జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రెస్ టీం ఇన్ఛార్జ్ మావోయిస్టు మహిళా అగ్రనేత రేణుక మరణించారు. అండ్ దంతేవాడ నుంచి బీజాపూర్ బోర్డర్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో జవాన్లు దండకారణ్యంలో కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం దంతేవాడ నుంచి బీజాపూర్ బోర్డర్ తుపాకుల మూతతో దద్దరిల్లింది. ఇటు దంతేవాడ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో రేణుక మృతి చెందింది. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్న రేణుక స్వస్థలం వరంగల్ జిల్లా జనగామగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దంతెవాడ బీజాపూర్ జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు దంతెవాడ పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఆకస్మిక స్పెషల్ ఆపరేషన్లు అయితే చేపట్టారు. అయితే దంతెవాడ బీజాపూర్ సరిహద్దు ఏదైతే గిడ్డాం పోలీస్ స్టేషన్, అటు బీజాపూర్ లోని బైరాంగఢ్ పోలీస్ స్టేషన్ సరిహద్దు గ్రామాలైన ఏకెల్, బెర్నార్ సరిహద్దు గ్రామాలైన నెల్కోడ గ్రామాలైనటువంటి ప్రాంతాల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులు అయితే తారసపడ్డారు. ఒక్కసారిగా పోలీసులు కూడా ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య కొన్ని గంటల పాటు కూడా భీకర ఎదురుకాల్పులు అయితే కొనసాగాయి. ఈ ఎన్కౌంటర్ లో ఏదైతే మావోయిస్టు మహిళా అగ్రనేత దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి రేణుక అలియాస్ బాను, చైత్రే అలియాస్ సరోశ్రీగా ఉన్నటువంటి ఆమె తీవ్రమైన బుల్లెట్ గాయాలతో కూడా స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయినట్లయితే మనకు సమాచారం ఉంటుంది. ఎన్కౌంటర్ తర్వాత కూడా సైనికులను స్వాగతించడానికి అటు డిఐజీ కమలేష్ కశ్యప్ ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఇక రేణుకది వరంగల్ జిల్లా కడివెండి గ్రామం కాగా ఆమె 35 ఏళ్ల క్రితమే పార్టీలోకి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో అటు దంతెవాడ పోలీసులు రేణుక మృతదేహంతో పాటు మందుగుండు సామాగ్రిని, రైఫిల్స్, అదే విధంగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజు వారి సంబంధించినటువంటి వాటిని కూడా స్వాధీనం చేసుకుని ఇక దంతెవాడ ఎస్పీ గౌరవరాయ్ పోలీసులు అయితే ఈ విషయాన్ని అయితే వెల్లడించారు. ఆమెపై ఇప్పటికే ప్రభుత్వంపై ప్రభుత్వం 25 లక్షల రివార్డును కూడా ప్రకటించిన నేపథ్యంలో నక్సలైట్లు ఆ మృతదేహాన్ని కూడా తిరిగి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొన్న ఏదైతే మార్చి 25న కూడా ఇది దంతెవాడ బీజాపూర్ సరిహద్దులో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కూడా ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ తర్వాత సైనికులు ముగ్గురు నక్సలైట్లు కూడా హతమార్చారు. ఒక ఏదైతే సుధీర్ అలియాస్ సుధాకర్ మురళిగా కూడా ఇతను 25 లక్షల రివార్డు కూడా ఉంది. ఇతను కూడా చంపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా నేలకొరగడంతో అటు పార్టీ కూడా కొంత అతలాకుతలం అవుతుంది. మళ్ళీ మార్చి 29వ తారీఖు మొన్న జరిగినటువంటి సుక్మా అటు బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 17 మంది కూడా నక్సలైట్లు హతమవడం, అందులో 11 మంది మహిళా నక్సలైట్లు ఉండడం, 6 పురుష మావోయిస్టులు ఉండటం కూడా ఆ పార్టీకి తీరని లోటుగా కలిసింది. నిన్న కూడా దాదాపుగా 50 మంది కూడా అటు ఏదైతే ఎస్పీ ముందు కూడా మావోయిస్టులు లొంగిపోవడం కూడా ఆ పార్టీకి కొంత కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి సీఎం విష్ణుదేవ్ సాయి కూడా త్వరలోనే రైట్ ఉపేందర్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.